హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. నేను శ్రీచందన. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL వాళ్ళు కొన్ని పోస్ట్ రిలీజ్ చేశారు. దాని గురించి చూద్దాం. సో రిలీజ్ చేసిన పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. దీని డెడ్ లైన్ వచ్చేసి March 9 కల్లా అప్లై చేయాలి. అది కూడా ఈవినింగ్ 5 PM కల్లా అప్లై చేసేయండి. వేకెన్సీస్ వచ్చేసి చాలా ఎక్కువే రిలీజ్ చేశారు. దీని టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 144 పోస్ట్ రిలీజ్ చేశారు. దాని జాబ్ లొకేషన్స్ చూద్దాం. వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, సిక్కిం, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ పోస్ట్ టైప్స్ వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. సో టెక్నీషియన్ అప్రెంటిస్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ లాంటివి, అండ్ ట్రేడ్ అప్రెంటిస్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ అండ్ ఆపరేటెడ్ కైండ్ ఆఫ్ జాబ్స్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI డిప్లొమా లేదా డిగ్రీ, అది కూడా దానికి సంబంధించిన రెలవెంట్ పోస్ట్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ మీకుంటే మీరు అప్లై చేయొచ్చు ఆ స్పెసిఫిక్ పోస్ట్కి. దీని ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 months ఉంటుంది. దీనికి 18 to 24 years ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అది కూడా 28 February 2026కి 18 నుంచి 24 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC ST వాళ్ళకి అప్ టు 5 years ఇచ్చారు, అండ్ OBC వాళ్ళకి 3 years, అండ్ 10 to 15 years PWBD క్యాండిడేట్స్కి ఇచ్చారు. దీనికి ఎటువంటి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉండదు. సో ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనకు వచ్చిన క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. అంటే మనం డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయితే డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేదా ITI బ్యాక్గ్రౌండ్ అయితే ITIలో ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో స్ట్రిక్ట్గా ఆ మార్క్స్కి సంబంధించి మనల్ని సెలెక్ట్ చేస్తారు. దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి క్యాండిడేట్స్ అందరూ NAPS లేదా NATS పోర్టల్లో అప్లై చేయొచ్చు. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేశాక మన ట్రైనింగ్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 3 ప్రిఫర్డ్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఆ 3 ప్రిఫర్డ్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఫామ్లో మనం అవి సెలెక్ట్ చేయొచ్చు. ఈరోజు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి చూసాం కదా, మరో రోజు ఇంకో జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు 99 టీవీ కెరియర్స్ అండ్ జాబ్స్. థ్యాంక్ యూ.